మీనా అయితే సురేంద్ర ఇంటికి వస్తుంది. ఇక ఇంటికి వచ్చిన మీనాని ఎందుకొచ్చావో, మళ్ళీ ఏదైనా దొంగతనం చేయడానికి వచ్చావా అని అడుగుతూ ఉంటారు శోభ సురేంద్ర ఇద్దరు కూడా. అప్పుడే రవి మీనాని చూసి, వదినా ఏంటొదిన ఎలా వచ్చావో అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు రవి, శృతి ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక శృతి అయితే వస్తుంది. ఎందుకొచ్చావు మీనా? ఇక ఏమీ మాట్లాడడానికి లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది శృతి అయితే. వెళ్తాను శృతి, వెళ్తాను. ఒకప్పుడు ఈ మీనా సాక్షి సంతకం పెట్టడానికి మీకు పనికొచ్చింది. ఇప్పుడు ఈ మీనా మాట్లాడడానికి కూడా మీకు పని చేయడం లేదు, అంతే కదా? ఆ రోజు నా జీవితాన్ని పలంగా పెట్టి నా చేత అబద్ధం చెప్పి మీరు సాక్షి సంతకం పెట్టించుకొని మీ జీవితాన్ని మీరు చూసుకున్నారు. అప్పుడు మీనా గుర్తొచ్చింది, ఇప్పుడు మీనా గుర్తులేదు నీకు అని అంటూ మీనా అయితే ఇప్పుడు అవన్నీ కూడా నీకు చెప్పడానికి రాలేదు, కానీ ఫంక్షన్లో నా భర్త మీ నాన్న మీద చేయి చేసుకోవడం తప్పే, నేను కాదనడం లేదు. కానీ నా గురించి తెలుసుకోవడం, నన్ను దొంగ అని ఎంత చెప్పినా కూడా వినకుండా నన్ను, నా పుట్టింటిని, మావయ్యని కూడా దూషించిన మీ నాన్న చేసిందేంటి? మీ నాన్న చేసింది కూడా తప్పే కదా. అంతకంటే ఎక్కువగా మీ నాన్న ఏం చేశాడో తెలుసా? ఫంక్షన్లో మమ్మల్ని ఎలాగైనా సరే అవమానించి నిన్ను పుట్టింటికి తీసుకొచ్చేయాలని మీ అమ్మ మీ నాన్న చేసిన కుట్ర ఇదిగో చూడు అని శృతికి ఇక వీడియోని చూపిస్తుంది. ఇక ఆ వీడియోని చూసి శృతి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక శోభ సురేంద్ర ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసావు కదా, మీ నాన్న మీ ఇద్దరిని కూడా ఈ ఇంటికి రప్పించుకోవడానికి మన వాళ్ళని అంటే మావయ్యని, నా భర్తని ఎలా అవమానించడానికి మనుషుల్ని పంపి ప్లాన్ చేసుకున్నారో. కాళ్ళు తొక్కి ఈపు మీద కొట్టి మీ నాన్న పెట్టిన మనుషులు నా భర్తని అవమానించిన ఓపికతో సహనంతో భరించారు. నా భర్త విషయంలో మీ అమ్మా నాన్న చేసిన కుట్రని నీకు తెలియచేయాలని, నా భర్తదే తప్పు కాదు, మీ నాన్న మీ అమ్మ చేసింది కూడా తప్పే అని నువ్వు తెలుసుకోవాలని ఇదంతా చేశాను, వస్తాను అని మీనా అయితే అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఏంటి డాడీ ఇదంతా? మీరు ఇంతకీ దిగజారిపోయారా? నా మీద ప్రేమతో ఫంక్షన్ చేశారనుకున్నాను, కానీ ఇలా చేస్తారని అనుకోలేదు అంటూ శృతి రవిని తీసుకొని ప్రభావిత ఇంటికి వచ్చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.